ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అవును, ఆయన మాట నిరంతరము నిలిచేటటువంటి మాట. ఆయన మాట ఎన్నడూను గతించదు. ఏమని సెలవిస్తున్నాడు ఆయన? ఇదిగో నేను త్వరగా రానయ్యున్న దేవుడను అన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు ఆయన. అవును ప్రియులారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన త్వరలో రానయ్యున్నటువంటి దేవుడు. ఆయన మాట నమ్మదగినది. ఆయన మాట నిరంతరము నిలిచేది. ఆయన వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడు తప్పక తన మాటను నిలబెడతాడు. అందుకే ఈ మాటలు మనం చూస్తున్నాం. ఆకాశమైనా భూమైనా గతించిపోతుందేమో కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించిపోవు. ఏమని సెలవిస్తున్నాడు? కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవరునూ నశింపక అందరూ మారు మనసు పొందవలనని అందరి ఎడల దీర్ఘ శాంతము కలిగినటువంటి మన ప్రభువు ఆయన అందరి మారు మనసు కొరకై ఎదురు చూస్తున్నాడు. అందరి ఎడల దీర్ఘ